నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. అధికారంలోకి వచ్చిందే తడువుగా చంద్రబాబు సర్కారు తన దూకుడు పెంచింది. పోలవరం, అమరావతి ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు గతం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. తాజాగా భోగాపురం ఎయిర్పోర్టు పనులపై ఫోకస్ పెట్టిన బాబు వైసీపీ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తోందని అన్నారు. తాజాగా ఇంధన శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు జగన్ పాపాలు తేలాలంటే మరో కాగు కావాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దూకుడు చూస్తుంటే వైసీపీ సర్కార్లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశిస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గతంలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి కేసుల దర్యాప్తు కూడా ముమ్మరం చేసింది ప్రభుత్వం. నిన్న మొన్నటిదాకా టీడీపీపై ఒంటి కాలితో లేచిన వైసీపీ నేతలంతా ఈ కేసులో చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు గత సర్కారు తప్పిదాలపై చర్యలకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. ఇదే అంశాన్ని ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనీ కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే కుసుమకుమారి గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ షో. కుసుమకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. కుసుమకుమారి గారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తరాంధ్రలో మొదటిసారిగా ఈరోజు ముఖ్యమంత్రి పర్యటించారు. ఏంటస్లో తన దూకుడుని చాలా వేగంగా ప్రదర్శిస్తున్నారు అనుకోవచ్చా? కుసుమకుమారి గారు, శ్రీదేవ్ గారు నమస్తే అండి. నాతో చర్చలో పాల్గొన్న పెద్దలకి, విశ్లేషకులకు కూడా నమస్కారాలు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దూకుడు ప్రవర్తిస్తున్నారంటే దేంట్లో దూకుడు ప్రవర్తిస్తున్నారంటే అభివృద్ధిలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోటి దూకుడిని దూకుడుగా ముందుకెళ్లడం జరుగుతా ఉంది. గత ప్రభుత్వ పరిపాలన కంటే కూడా ఈ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చీకటి జీవితాలు అనుభవించినటువంటి ప్రజలు ఈ రోజు వెలుగుల్లోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే ఆయన పీఠం పైన కూర్చున్నారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకొని మనకు వెలుగైనటువంటి జీవితాలు అందిస్తా ఉన్నారని చెప్పడం జరుగుతా ఉంది. ఎప్పుడైతే 5 సంతకాలు పెట్టారో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్లు కానివ్వండి, పెన్షన్లు ఇవ్వడంలో కానివ్వండి, అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ విషయంలో కానివ్వండి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఏది చేసినా కూడా ఆయన అంటే ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి ముందుకెళ్ళడం జరుగుతా ఉంది. ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకి సందర్శించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక దారిలోకి తీసుకురావడం జరిగింది. అంటే 50% పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు, నా కంట్లో నీళ్లు వస్తా ఉన్నాయని. అంటే వీళ్ళు 5 సంవత్సరాలు చేసినటువంటి కక్ష సాధింపు తప్పక ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు మనము రోడ్ల పైన వెళ్తా ఉంటే కనీసం ఒక తట్టడు మట్టి కూడా రోడ్డు పైన వేయకుండా, అసలు రోడ్లను కొత్త రోడ్లు వేయకపోయినా పర్వాలా, ఉన్న రోడ్లైనా సరే సరిచేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఎంతో మంది యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఎంతో మంది చనిపోయి వాళ్ళ కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి. కనీసం ఒక కొత్త రోడ్డు వేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లేదు. అదే విధంగా అమరావతి ప్రజలు భూములు ఇచ్చినటువంటి ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు పోలీసుల దగ్గర కూర్చోబెట్టి కొట్టించి వాళ్ళు రోడ్లో వచ్చి ధర్నాలు, ఉద్యమాలు చేసే పరిస్థితిని తీసుకొచ్చారంటే వాళ్ళ పాపం నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఆ పాపమే ఈరోజు అనుభవిస్తా ఉన్నారు. అంటే మహిళలను కూడా చూడకుండా వాళ్ళు చిత్రహింసలు, అంటే స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆయన పైన నమ్మకంతో 33,000 ఎకరాలు మనకి ఎందుకంటే ఒక సింగపూర్, ఒక దుబాయ్, ఒక పక్కన ఉన్నటువంటి దేశాలను మనం ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా మనం ఇక్కడి నుంచి మనం పోవాలంటే కనుక సింగపూర్ పోదాము, ఇంకొక దేశం పోదాం అని చెప్పి పిల్లలతో సహా పోయి కుటుంబాలు ఎక్కడ ఎంజాయ్ చేసి వస్తున్నాము. అదే విధంగా మన రాష్ట్రంలోని అన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి దూర ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఆయన ఉంటే ఆయనతో కుట్రతో ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయే విధంగా రాష్ట్రాన్ని తీసుకుపోవడం జరిగింది. కానీ అటువంటి పరిపాలన ఇంకా మాకు వద్దు దేవుడా అని చెప్పి ప్రజలందరూ కూడా ఓటు రూపంలో పట్టణంలోకి ఎంత మంచి తీర్పు ఇచ్చారంటే అంత మంచి తీర్పు ఇచ్చారు. ఈరోజు పవన్ గారు కూడా డిప్యూటీ సీఎం గా ఆయన కూడా అభివృద్ధిలో ఎంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మోడీ గారి సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలోకి తీసుకుపోవాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు దూకుడు ప్రవర్తిస్తా ఉన్నాడు.
కాబట్టి లాస్ట్ టైం ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణంగా మోడీ గారికి వివరించి, మీరు ఇన్ని కోట్ల రూపాయలు మాకు ఫండ్స్ ఇస్తే ఖచ్చితంగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో వాళ్ళది కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా వివరించడం జరిగింది. కాబట్టి సానుకూలంగానే మోడీ గారు కూడా అక్కడ నిర్మలా సీతారామన్ గారిని ఇలాంటి వాళ్ళు పెద్దలందరినీ కూడా కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అన్ని జిల్లాలు, రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చేయాలి. రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా ప్రాజెక్టులు పూర్తి చేసి పిల్లకాలువలు తీసుకొచ్చి రాయలసీమ రైతాంగాన్ని అంతా కూడా అభివృద్ధి చేయాలా. రాయలసీమ ప్రాంతంలో ఈరోజు ఎంతో మంది నీళ్లు లేక కటిక జీవితాలు అనుభవిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు పొట్టను చేత పెట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇక్కడ బిడ్డలను భర్తను వదిలేసి ఆడవాళ్ళు కువైట్, దుబాయ్కి వెళ్ళి అక్కడ బతకాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో ఉంది. అలాంటి వాళ్ళకందరికీ కూడా ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించాలన్నటువంటి తపంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ప్రజల యొక్క సహాయ సహకారాలు, అదే విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడని చెప్పే నమ్మకం కూడా రాష్ట్ర ప్రజలకు ఉంది. అదే విధంగా పరిశ్రమలు తీసుకురావడానికి కూడా పరిశ్రమల పెట్టుబడులు పెట్టే వాళ్ళతో కూడా సంప్రదింపులు చేయడం జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆయన పైన ఒక నమ్మకం అయితే ఉంది. మనం గనక పెట్టుబడి పెట్టినామంటే గనక మన పరిశ్రమలు ముందుకు పోవడానికి మనం లాభాపేక్షతో ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా అక్కడ మనం ఆంధ్రలో కొత్తగా విడిపోయినటువంటి రాష్ట్రానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి చాలా మంది పరిశ్రమలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా గ్రామ పంచాయతీలు చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు నిర్వీర్యం అయిపోయినాయి. పంచాయతీల్లో పంచాయతీ వ్యవస్థను అసలు చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కనీసం మౌలిక సదుపాయాలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారంటే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందితేనే కదండి మామూలుగా మండలాలు అభివృద్ధి చెందేది, నియోజకవర్గాలు అభివృద్ధి చెందేది, అదే విధంగా పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే ఫస్ట్ గ్రామ పంచాయతీలు ఎప్పుడైతే నిర్వీర్యం చేస్తారో అక్కడ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏమైతుందంటే ఈ పంచాయతీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులందరూ కూడా వాళ్ళు గ్రామాల్లో అభివృద్ధికి నోచుకోలేనటువంటి వ్యక్తులు అయిపోయినారు. ఎందుకంటే ఆ పంచాయతీలో కష్ట సుఖాలన్నీ కూడా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి వాళ్ళకి తెలుస్తాయి. కానీ వాళ్ళను ఉత్సవ విగ్రహాలుగా తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థని మేము తక్కువ చేసి మాట్లాడినట్టు కాదండి. కానీ వాలంటీర్ వ్యవస్థలు వాళ్ళు ఎంతో ఇంతో చదువుకున్నారు, వాళ్ళకి 5,000 రూపాయలు ఉద్యోగం ఇస్తామని చెప్పి పంచాయతీ సర్పంచులు పక్కన పెట్టి ఆ పంచాయతీలో ఉన్నటువంటి నిధులన్నీ తీసుకుపోయి వాళ్ళకి వేరే వాటికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు, వాలంటీర్ వ్యవస్థను మేము తప్పు పట్టడం లేదు, వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ సొంత కార్యకర్తల్లాగా వాళ్ళ దగ్గర పనిచేయించుకోవడం జరిగింది. కాబట్టి మేము అలా కాకుండా ఎలిజిబిలిటీ అయినటువంటి వాళ్ళని తీసుకొని 5,000 కాదు 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కడికక్కడ ఏ విధంగా అన్ని రకాల వాళ్ళకు అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు పోవడం జరుగుతాను చంద్రబాబు నాయుడు. వాలంటీర్లు కూడా ఇంకా స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు, అక్కడ రాజీనామా చేసి వచ్చారు, మీకు కూడా అభ్యర్థన పెట్టుకుంటున్నారు, మమ్మల్ని మళ్ళీ తీసుకోండి మేము కూడా మళ్ళీ పని చేస్తామని. బట్ దాని మీద ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి ఫోకస్ పెట్టనట్టుంది. ఏమండి అంటే వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాక మునిపే చెప్పారు, మీకు 5,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని మభ్య పెడుతున్నారు, గట్టి చాకరీ చేపిస్తున్నారు, ప్రతి కుటుంబంలో డేటాను తీసుకొని చెప్పి వాళ్ళు సొంతంగా వాడుకుంటున్నారు, మిమ్మల్ని మీకు మోసం చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు, అధికారంలోకి వస్తే మీకు 5,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు జీతం ఇచ్చి మీకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా న్యాయం చేస్తాము, మీకు ఎక్కడ అంటే మీ స్థాయిని బట్టి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఒక ఆదాయాన్ని సృష్టించే విధంగా నేను తీసుకెళ్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకులు కాదు. కాబట్టి వాళ్ళు కూడా శాంతియుతంగా పోవాలి. చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నానండి. రైట్. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. ఏంటి చంద్రబాబు అధికారం చేపట్టిన ఆ రోజు నుంచి కూడా పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. అటు పోలవరం కానీ, ఇటు భోగాపురం కానీ, అటు అమరావతి విషయంలో చాలా ఫుల్ ఫోకస్ పెట్టారు. సో ఈ దూకుడిని మనం ఏ విధంగా చూడొచ్చు? అంతేకాకుండా అటు శ్వేతపత్రాలు కూడా వరుసగా విడుదల చేస్తున్నారు, అటు అభివృద్ధి చూస్తున్నారు అండ్ ఇవన్నీ చుట్టొస్తున్నారు, మరోవైపు శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తున్నారు. ఓకే, శ్వేతపత్రాల గురించి మనం మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం మీరు ఈ పాయింట్ మాట్లాడిన తర్వాత. సో మెయిన్ ఈ ఫోకస్ గురించి ఏమంటారు? ఫోకస్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ లో భాగమే ఈ శ్వేతపత్రాలు అనేటువంటిది ముందుగా మనం చెప్పుకోవాలి. ఆ శ్వేతపత్రాల్లో చెప్పినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు మనం కనుక చూసినట్లయితే
చంద్రబాబు నాయుడు గారి దూకుడు మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి స్టేటస్ ని అఫీషియల్ గా ఇంతకు ముందు ఈ శ్వేతపత్రాల్లో చెప్పినటువంటి అంశాలనే ఎన్నికలకు ముందు అంతకుముందు సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ చెప్తా వస్తా ఉంది. ఆ చెప్పినటువంటి దాన్ని అధికారికంగా నిర్ధారించుకొని ఈ పత్రాల్లో మనం చూపిస్తున్నారు. అందువల్ల ఈ పత్రాలు దూకుడు అనేటువంటిది ఇప్పుడు సాగుతా ఉంది. అదే విధంగా కొంతమంది అంటే అధికారులు అనేటువంటి అంశాన్ని మర్చిపోయి పాలేరులాగా గతంలో పనిచేసినటువంటి పాలేరులాగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడానికి, లేదా వాళ్ళు గనక స్వచ్ఛందంగా ఉద్యోగాల నుంచి తప్పుకున్నట్లయితే అనుమతి ఇవ్వడానికి కూడా ఆయన అవకాశాలు ఇవ్వబోతున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. అందువల్ల దూకుడు అనేటువంటిది ఈ సమాచారాన్ని వెల్లడించడం వరకు ఇది దూకుడు బాగానే ఉంటుంది. అది అవసరం కూడా. ఎందుకంటే బడ్జెట్ పెట్టే లోపల ఈ బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారనేటువంటిది కొన్ని వార్తలు వస్తున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారా లేకపోతే పూర్తి స్థాయి బడ్జెట్ పెడతారా అనేటువంటిది ఇంకా అనిశ్చితంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అనేటువంటిది బాగలేదు అనేటువంటిది తెలిసినటువంటి ఒక వాస్తవం అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేంద్ర మంత్రులతోటి లేదా ప్రధానమంత్రితోటి చర్చలు జరిపిన తర్వాత ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని మళ్ళా ప్రవేశపెడతామనేటువంటి వార్తలు వచ్చాయి. అందువలన దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఆశించినటువంటి పద్ధతుల్లో, ఈ 3 పార్టీల కూటమి ఆశించినటువంటి పద్ధతుల్లో కేంద్రం నుంచి నిధులు వచ్చేటువంటి అవకాశాలు లేవు అనేందుకు మళ్ళా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటి ఒక సూచన. అందువల్ల ఈ దూకుడు అనేటువంటి సమాచారాన్ని జనానికి అందించడంలోనూ, అదే విధంగా రాజకీయ పరమైనటువంటి దాడిని ఎన్నికల తర్వాత కూడా వైసీపీ మీద కొనసాగించడానికి ఇవన్నీ కూడా తోడ్పడతాయి తప్ప అభివృద్ధి లేదా ఏ సంక్షేమ పథకాలు ఏ రూపంలో తీసుకుంటారనేంత వరకు ఇప్పటి వరకు స్పష్టత లేదు అనేటువంటి అంశాన్ని కూడా గమనించాలి. అందువల్ల ఈ శ్వేతపత్రాలన్నీ ప్రకటించిన తర్వాత అభివృద్ధికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ల్ని శ్వేతపత్రాల్లో కాకపోయినా తర్వాత అయినా బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికైనా లేదా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అయినా కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది లేదా జనానికి తెలియజేయాలనేది ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. అప్పుడే ఒక విశ్వాసం అనేటువంటిది ఉంటది. అంతవరకు అటువంటిది ఏమి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ లేకపోయేట్లయితే ఊకదంపుడు ఉపన్యాసాలే చేస్తున్నారు అనేటువంటి విమర్శలకి గురి కావడానికి ఈ 3 పార్టీల మీద అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. రైట్. కుసుమకుమారి గారు ఏమంటారు? విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూస్తాము అండ్ విశాఖ ప్రజల రుణం తీర్చుకుంటామంటున్నారు. మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ ని కూడా అక్కడ తీర్చిదిద్దుతాము అని అంటున్నారు. బట్ ఇది ఎన్నేళ్లలో సాధ్యమవుతుందంటారు? ఏమండి, ఇప్పుడు ఏదైనా సరే మనము భోజనం అన్నం వండాలంటే మనం బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి పొయ్యి వండేయాల. అది ఎంతసేపటికి అవుతుంది అనేది మనం చెప్పలేము. మినిమము ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అటు పట్టచ్చు. కరెంటు కుక్కర్లో చేస్తే ఒక రకం టైం పడుతుంది, కట్టెల పొయ్యి మీద పెడితే ఇంకొక రకం టైం పడుతుంది. అదే విధంగా ఈ రోజు రాష్ట్రం అప్పుల పాలు చేసిపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వము కాబట్టి ఈ అప్పులు తీర్చుకోవాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తీర్చుకోవాలి. కాబట్టి రెండింటినీ బేరేజ్ వేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ముఖ్యంగా వైజాగ్ లో రాజధాని పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేశారు. 3 రాజధానులు అని చెప్పి ప్రజలను అసలు కన్ఫ్యూజింగ్ లో పెట్టేశారనమాట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒకటే రాజధాని వచ్చేసి అమరావతిలో ఉంటుంది. అదే విధంగా 3 ప్రాంతాలను, రాయలసీమ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర కానీ కోస్తా జిల్లాలో కానీ 3 ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేస్తాము. కాబట్టి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎర్రంనాయుడు గారి కొడుకు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారిని ఒక యువ నాయకుడిగా ఆయన్ను తీర్చిదిద్ది సెంట్రల్ మినిస్టర్ గా ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆ సెంట్రల్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని ఒక మోడల్ ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్ది అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోటి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి యువ నాయకుడిగా ఆయన ముందుకు తీసుకెళ్తాడనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారికి ఒక బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యత ఆయన తూచా తప్పకుండా తీరుస్తారనే నమ్మకం కూడా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఉంది. అక్కడ చాలా మంది ప్రజలందరూ కూడా పవన్ గారు అక్కడే నిలబడ్డము,
బీజేపీ తరఫున కానీ కొంతమంది సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళు కూడా అక్కడే అనకాపల్లి ఎంపీగా నిలబడము, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించడము. కాబట్టి అక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి మంచిగా ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు ఏ విధంగా ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అని తెలియజేయడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక కృతజ్ఞత తెలియజేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి అదే విధంగా మిగతా ప్రాంతాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని చెప్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా బాగా అర్థం చేసుకుంటారండి. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, చాలా దీనమైనటువంటి పరిస్థితి. ఆయన చెప్పినటువంటి హామీలు నెరవేరుస్తున్నారు. అదే విధంగా ఈ అప్పులు కూడా తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజల పైన ఉంది, అదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో, ఏది చేసినా కూడా ఆయన ప్రజలకు మేలు చేసేటటువంటి పనులే చేస్తారు. కాబట్టి ఆయన పైన ఒక నమ్మకం ఉంది. కాబట్టి ముందు వెనుక, అంతేకాకుండా దశల వారీగా ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏవైతే ఈరోజు ఎయిర్పోర్ట్ల నిర్మాణాలు కానివ్వండి, అదేవిధంగా 5 చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఈయన అంటే నిరంతరం రాత్రనగా పగలనక కృషి చేసి ఆయన యొక్క తెలివిని పెట్టుబడిగా పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. రైట్, మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు రేగిడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి లక్ష్మణరావు గారు. లక్ష్మణ్ గారు, 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లింది, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు అని టీడీపీ పదే ఆరోపిస్తోంది. మీకు అలాగే పేదల సభ్యులకి అందరూ నమస్కారం. ఒకటేనమ్మా, ఇప్పుడు ఆడలేక మధ్యలో ధరవన్నట్టు ఉంది టీడీపీ కూటమి పరిస్థితి. ఇప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి సూపర్ 6 అన్నారు, సంక్షేమ పథకాల పేరు చెప్పి జనాలు మోసం చేసి అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తా ఉన్నారు? వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసింది, రాష్ట్రంలో ఉన్న ధనాన్ని అంతా కూడా నాశనం చేసింది అని చెప్పి ఇప్పుడేమో మేము అప్పులు చేసామని అంటారు, మేము అప్పులు తీర్చాలని అంటున్నారు. ఈ 14 సంవత్సరాల్లో మీరు ఎన్ని అప్పులు చేశారు, ఈ రాష్ట్రంలో తాలూకా అప్పులు ఎన్ని తీర్చారు చంద్రబాబు నాయుడు గారు? ఇవన్నీ ప్రజలు మీరు చెప్పినంత మాత్రాన విన్నంత గొర్రెలైతే కాదు. ఎందుకంటే ఎవరు సీఎం అయినా ఆ సీఎం వచ్చి చేసిన అప్పులు ఇంకో సీఎం వచ్చి చేర్చడండి. ఆ అప్పులు ఎలాగో ఉంటాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం తరగతి అమౌంట్ మనం అప్పులు తీర్చుకుంటూ వస్తాం. అంతేగాని ఎండన అధికారంలోకి వచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 లక్షలు 6 లక్షల కోట్ల అప్పుడు మేము తీరుస్తాము, తర్వాత ప్రజలకు పంచి పెడతాము అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామని అంటున్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయడం కాదండి, అభివృద్ధి అయిన తర్వాత సంపద వస్తుంది. డెవలప్మెంట్ అయితేనే కదా డబ్బులు వస్తాయి. సంపద సృష్టించిన తర్వాత డెవలప్మెంట్ చేయడం ఏంటి? అలాగే ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మైండ్ సెట్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఏవైతే పెన్షన్ 3,000 నుంచి 4,000 అన్నాడో, ఏవైతే ఉచిత 4 సిలిండర్లు అన్నాడో, ఉచిత బస్సు అన్నాడు, అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తారని చెప్పారు. ప్రజలందరూ కూడా దానికి మోల్డ్ అయ్యారు, ఓట్లు వేశారు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత శాతకాని అంటే పరిపాలన చేయడం చేతకాక ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తోస్తా ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఏం చేయాలంటే అది వచ్చే రాగానే మనకు సాధ్యం అవుతున్నాయా సాధ్యం అవ్వట్లేదా, అసలు మనం ఎందుకు ఈ పథకాలు ఇచ్చాము, ఈ పథకాలకు ఎంత అమౌంట్ అవుతుంది నాకు తెలుసా, 1,95,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టిన పథకాలకే అవుతుంది అన్నప్పుడు ఏ రకంగా మీరు ఆచరణ సాధించినటువంటి పథకాలను ప్రవేశపెట్టి ఏ రకంగా ప్రజలు నమ్మించారు? ఈ రోజు మాకు టైం ఇవ్వండి, 6 నెలలు ఇవ్వండి, సంవత్సరం ఇవ్వండి, మేము పరిపాలిస్తామన్న వ్యక్తులు ఈ రోజు ఎందుకని మరి టైం అడుగుతూ ఉన్నారు? చేయాలి కదా, బాధ్యత ఉండాలి కదా. సంపద సృష్టించడం తెలుసు కదా, ఆ సంపదను సృష్టించాలి. ఓకే, అంటే పోనీ మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎంతవరకు సంపదను సృష్టించారు అనేది కూడా క్వశ్చన్ కదా వాళ్ళది. ఇప్పుడు ఈవీ సంస్థ ప్రతినిధులతో ఇక్కడ చర్చలు జరుపుతున్నారు, ఇక్కడ కూడా పెట్టుబడి. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి హఠాత్తుగా అమరావతి వచ్చి ఇక్కడ 10,000 కోట్లని రేకుల చెట్లు కట్టి అదే పెద్ద అభివృద్ధి అని చెప్పి మన రాష్ట్రం చాలా అప్పుల పాలైపోయిన పరిస్థితుల్లో ఆ రేకుల షెడ్లోనే మీరు పరిపాలించారు కదండి. మీరు ఆ రేకుల షెడ్లోనే పరిపాలించారు కదా, మీరేమైనా ఒక బిల్డింగ్ కట్టారా? అసలు కూర్చోడానికి కుర్చీ చేశారా మీరు? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు ఇంటరప్ట్ చేయొద్దు, ప్రజలకు అర్థం అవ్వాలా. నేను లైవ్ లో లేను, ఫోన్ లో ఉన్నాను, మీరు లైవ్ లో ఉన్నారు, నేను ప్రజలకు అర్థం అవ్వాలి నేనేం మాట్లాడుతున్నాను. ఓకే.
వెయిట్ చేయండి, మీరు ఓపిక పట్టండి. సరే, ఎందుకంటమ్మా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఈ 2 సంవత్సరాలు కరోనాలో వెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాల పరిపాలనలో మేము 17 మెడికల్ కాలేజీలు, 1 కాదు 2 కాదు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రోజున కట్టించడం జరుగుతుంది. 700 కోట్లు పెట్టి అదే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి కిడ్నీ బాధితులకి 700 కోట్లు పెట్టి మేము అక్కడ హాస్పిటల్ కట్టడం జరిగింది ఉద్యానంలో. మరి ఇవన్నీ ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం ఎన్నో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు చేయకుండా అధికారంలో చూస్తే 4 రోజులు కూడా అవ్వలేదు, బీదరపులు అరిసి ఖజానాలో డబ్బులు లేవు, మేము పరిపాలించలేమన్న మీకు చేత కదా ఒప్పుకున్నారు కదా, చేత కదా ఒప్పుకున్నారు కదా. సో మీకు అవకాశం ఉంది, ఇంకోటి 164 సీట్లు ప్రజలు ఇచ్చారు, చేయండి, పరిపాలన చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు, మేము మాకు బాధ్యత ఇచ్చారు, ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులను టార్గెట్ చేయము, వాళ్ళని తిట్టము, వాళ్ళని కొట్టము, వాళ్ళ పార్టీ ఆఫీసుల మీద దాడి చేయమన్నారు. మంచిదే, ఈ రోజున మీరు పరిపాలన చేయాలి కదా. ఆ పరిపాలన అనేది మంచి పరిపాలన చేస్తే పొద్దున ప్రజలు ఆశీర్వదిస్తారు, మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అవే కాకుండా ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మమ్మల్ని కార్యకర్తలు తిరిగితే మీకేమైనా ఉపయోగం ఉంటుందా? ప్రజలు నమ్ముకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అప్పు తల తాకట్టు పెట్టి అయినా తీసుకొచ్చి ఇచ్చినటువంటి హామీలు, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేశారు. మేము చేయని దానిలో ఏంటంటే మద్యపాన నిషేధం చేయలేకపోయాం, సిపిఎస్ రద్దు చేయలేకపోయాం. ఆ 2 తప్ప ఏమి నెరవేర్చినా 98% మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాం. ఈ రోజున 50 సంవత్సరాలకి బీసీ వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారే, రేపు 1వ తారీఖు వస్తుంది ఇమ్మని చెప్పండి. రేపు 1వ తారీఖు వస్తుంది 18 సంవత్సరాల దాటిన వాళ్ళకి 1500 ఇమ్మని చెప్పండి. రేపు 1వ తారీఖు వస్తుంది రైతులకు 20,000 ఇస్తానన్నారు, ఇమ్మని చెప్పండి. రేపు 1వ తారీఖు వస్తుంది వాళ్ళ ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ఇమ్మని చెప్పండి. ఇవి చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో మా మినిస్టర్లో మాజీ ఎమ్మెల్యేలో తిరిగితే ఏమొస్తుంది? పరిపాలన పైన దృష్టి పెట్టాలా. రైట్, కోటేశ్వరరావు గారు, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మీద వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. బట్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా టీడీపీ మీద శ్వేతపత్రాలు విడుదల చేయలేదు కదా, ఏమంటారు దీన్ని? మ్యూట్లో ఉన్నారు కోటేశ్వరరావు గారు, మ్యూట్లో ఉన్నారు కోటేశ్వరరావు గారు. రైట్, కుసుమకుమారి గారు, మరి ఏంటి అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ ఇచ్చిన హామీలన్నీ కూడా ఎప్పుడు నెరవేరుస్తారు? చెప్పండి సార్. ఎందుకు విడుదల చేయలేదు అనేటువంటి అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెడితే సమావేశంలో వివరిస్తే జనానికి అర్థమవుతుంది. లేదా దానికి సంబంధించినటువంటి పూర్తి సాధికారిక సమాచారం చెప్పగలిగినటువంటి ప్రతినిధులు ఎవరైనా ఉంటే దానికి శాంటిటీ ఉంటుంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోబోయే ముందు 2019లో దిగిపోబోయే ముందు ఆయన శ్వేతపత్రాలు ప్రకటించారు. ఎందుకని ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం గురించి రాష్ట్ర ప్రజలకు వివరించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందటానికి లేదా ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఆ తర్వాత పోనీ చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి పత్రాల్లో ఉన్నటువంటి లోపాలు కానీ లేదా తప్పుడు సమాచారం కానీ ఏదైనా ఉంటే దానికి భిన్నమైనటువంటి సమాచారం ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే శ్వేతపత్రాలను విడుదల చేయాలి. అది చేయలేదు. అది చేయకపోగా 5 ఏళ్ల పాలనలో ఆయన ప్రభుత్వం మీద అనేకమైనటువంటి విమర్శలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకి వాస్తవం కాదు లేదా విమర్శలు సరైనటువంటివి కాదు అని చెప్పడానికి ఎన్నికలకు ముందు కనీసం శ్వేతపత్రాలు విడుదల చేసి వాస్తవాలను వివరించాలని చెప్పేసి నాలాంటి అనేక మంది సూచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఏవి కూడా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అంటే శ్వేతపత్రాలు ప్రకటిస్తే కొన్ని వాస్తవాలైనా బయటకు వస్తాయి, అది ఆయన ప్రభుత్వానికి లేదా ఆయన పార్టీకి ఎన్నికల్లో మరింత దెబ్బ అనేటువంటి ఒక భయం తప్ప మరొక కారణం ఏమీ లేదు. పారదర్శక పాలన కానీ లేదా పారదర్శక పద్ధతులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లేవు అనేటువంటి విమర్శలు వచ్చినటువంటి పూర్వరంగంలో అవి వాస్తవం కాదని చెప్పడానికైనా ఆయన విడుదల చేయాలి. కానీ అంటే ఎన్నికల్లో గెలుస్తామో లేదు అంటే నిజంగా గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అనేది ప్రజలకు వివరిస్తేనే కదా నిజంగా అసలు మంచి జరిగిందా చెడు జరిగిందా, మరి ఇప్పుడు మేము ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలుస్తుంది ప్రజలకి. సో అలా ఎలా అనుకుంటారు? మేము చేసినటువంటి వాగ్దానాల్లో 98% మేము అమలు జరిపాము, లేదా మేము చెప్పినటువంటి వాటిని కూడా కొన్ని అమలు జరిపామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు
దాన్ని ప్రభుత్వం తరఫున అధికారికంగా స్టేటస్ పేపర్లు ఎందుకు ప్రకటించలేదు అనేటువంటి దానిలోనే అసలైనటువంటి లోగుట్టు ఉంది. అదంతా కూడా మాటల గారిడి. కొన్ని సంక్షేమ పథకాలు లేదా ఆ సంక్షేమ పథకాలకు అవసరమైనటువంటి నిధుల మళ్లింపు లేదా అభివృద్ధి కార్యక్రమాలకి నిధుల కేటాయింపు లేకపోవడం కానీ లేదా కేటాయించినటువంటి నిధులు కోత పెట్టడం కానీ ఇలాంటి అక్రమాలన్నిటి కూడా విషయాలు బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రాల్లో విద్యుత్ శాఖలో దేనికి ఎంతెంత అప్పులు పేరుకుపోయాయి అనేటువంటిది వెల్లడైంది. అదే విధంగా పోలవరానికి చేసినటువంటి పనుల గురించి లేదా దాని పురోగతికి సంబంధించినటువంటి అంశాలు వచ్చాయి. అది ఈ విధంగా ఇటువంటి అంశాలన్నీ కనుక బయటపడేట్లయితే అది తన పార్టీకి మరింతగా దెబ్బతీస్తుంది. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేసి ఉండేట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి 11 సీట్లు కూడా వచ్చిండేవి కాదేమో అనేటువంటి సందేహాలు ఇప్పుడు ఎవరికైనా కలుగుతాయి. ఆ కారణంగానే విడుదల చేయలేదు తప్ప మరొక కారణం ఏమీ లేదు అనేది నా అభిప్రాయం. అంటే ఈ రకంగా టీడీపీకి ఒక ప్లస్ అయింది అనుకోవచ్చేది. డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు సమాచారాన్ని దాయటం లేకపోతే ఎదుటి వాళ్ళ మీద ప్రచార దాడి ఇటువంటివి చేసినప్పుడు సహజంగానే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంది. రెండోది, ఎన్నికలకు ముందు ఎవరైనా వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపు లేకపోతే ఇటువంటి వాటిని తగ్గిస్తారు. అంతకు ముందు తొలి రోజుల్లో చేసిన, ఎందుకంటే దాని ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయనేటువంటి భయం. కానీ వైసీపీ నాయకత్వానికి అలాంటి భయం కూడా ఏమీ లేకుండా తాము అమలు చేసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఇక తమకు తిరుగులేని అధికారాన్ని కొన్ని దశాబ్దాలు పాటిస్తాయి అనేటువంటి ఒక గట్టి విశ్వాసంతో అడ్డగోలుగా వ్యవహరించడం అనేటువంటిది కూడా ఆ ప్రభుత్వ పతనానికి లేదా ఆ పార్టీకి ఘోర పరాజయం పాలు కావడానికి దోహదం చేస్తుంది అనేటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. రైట్. కుసుమకుమారి గారు, ఓకే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయాల్ని కూల్చివేయడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ గానే మారింది. బట్ ఏంటి ఇక్కడ రివెంజ్ పాలిటిక్స్ తీర్చుకుంటున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఇలాంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా? ఏమండి, ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని గతంలో కూడా చాలా సార్లు మన మీడియాలో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అవినీతిని, అక్రమాలను, గూండాయిజాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించేటటువంటి వ్యక్తి కానే కాదు. ఆ విధంగా ఉండింటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి చేసింటారు ప్రజలు. ఎందుకంటే ఈయన కక్ష సాధింపు మనిషి. ఎంతసేపు ఈయన ప్రజలపైన దృష్టి పెట్టాడు. ఈయన సొంత స్వలాభాల కోసం ఈయన రాజకీయాన్ని ఉపయోగించుకుంటాడని చెప్పి ప్రజలు తిరస్కరించేవాళ్ళు. కానీ ఈ రోజు లోకేష్ బాబు గారు కూడా ఒక రెడ్ బుక్ పెట్టుకొని వాళ్ళలో ఆ రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు నమోదు చేయడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, ఎవరైతే ఆఫీసర్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఈ రెడ్ బుక్ లో మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా లీగల్ గా చర్యలు తీసుకుంటాము, వాళ్ళపైన భౌతిక దాడులు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి ఎక్కడా చెప్పలా. కాబట్టి ఆ ప్రజలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు కక్ష సాధింపుతో ప్రజావేదిక కూలదోయడం కానీ, ఆయన ఎవరు కోడలి శివప్రసాద్ గారు ఆయన ఆత్మహత్య చేసుకోవడం, చనిపోవడం విషయంలో కానివ్వండి, ఇష్టం వచ్చినట్టు భువనేశ్వరి అమ్మ గారి పైన మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారి కేసులు పెట్టడం, ఇవన్నీ మనం చూస్తా ఉంటే కనుక అలాంటివి పునరావృతం చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఓట్లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి వాళ్ళని ప్రోత్సహించేటటువంటి వ్యక్తి కాదు. కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే మళ్ళీ తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లీగల్ గా చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళని న్యాయస్థానంలో నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతుందే కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా భౌతిక దాడులు చేయడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము ఇలాంటి చేసేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానే కాదండి. కాబట్టి అలాంటి అనుమానాలు ఏవైనా ఉంటే మీరు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే గతంలో మీరు అట్లాంటి పనులన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పే అపనమ్మకంతో మీరు ఉన్నారు కాబట్టి అలాంటివన్నీ పక్కన పెట్టండి. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎన్ని కోట్లు దొబ్బేశారు, అమరావతి విషయంలో ఏ విధంగా మీరు నష్టం చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు. ఎవరైతే మీ మాటలు విని ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రజల్ని, వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు అనేది ఉంటాయి ఖచ్చితంగా. ఆ పని చేయకపోతే మళ్ళీ వాళ్ళు ఇంకొకసారి తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేస్తారే కానీ ఏది మీరు నేరుగా పోయి వాళ్ళు కొట్టండి, చంపండి, వాళ్ళ ఆస్తులపైన ధ్వంసం చేయండి అనేటటువంటి మెసేజ్ అయితే కనుక తెలుగుదేశం పార్టీ ఇచ్చేటటువంటి పార్టీ కాదండి.
ఓకే, అంటే కుసుమకుమారి గారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. జగన్ కూడా అదే అన్నారు, అసలు రెడ్ బుక్లో మేము చేసిన పాపాలన్నీ కూడా రాసుకున్నారు అని అంటున్నారు. బట్ ఆ రెడ్ బుక్లు ఏవి మమ్మల్ని ఏమీ చేయలేవు అని అన్నారు. సో మీరేమో రెడ్ బుక్లో అన్నీ రాసి పెట్టుకున్నాము, ఎవరి పాపాలు ఏంటి, ఎవరేం చేశారు అన్నది. అసలు రాజకీయాలు అవన్నీ పనికొస్తాయంటారా? కాదండి, ఇప్పుడు మీరు తప్పు చేయకపోతే మీకు ఎందుకు ఆ భయము? రెడ్ బుక్ పెట్టుకున్నాడు లోకేష్ బాబు గారు. చేసినటువంటి తప్పులన్నీ ఆయన ప్రజా యువగలము అని పాదయాత్ర చేస్తారు. ఆ పాదయాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు ఎవరైతే ఏమైతే చేశారో వాళ్ళందరినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది లోకేష్ బాబు గారు. కాబట్టి ఆ రెడ్ బుక్ లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకుంటే అది భయము. మేము తప్పు చేయలేదు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, మరి మీకెందుకు అంత భయము? తప్పు చేయకపోతే నిర్భయంగా ఉండండి. కానీ మీరు భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఈరోజు ప్రజలే ఇచ్చినారు ఒక తీర్పు, మీకు భయపడే తీర్పు మీకు ఇచ్చినారు. 11 సీట్లు సిగ్గుపోతుంది. 11 సీట్లతో పరిమితం చేస్తారు ప్రజలంటే ఎంత పెద్ద శిక్ష వేశారో ఇంకొకసారి ఆలోచన చేసుకోండి. మీరు అసలు మీరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మీరు ఎంత తప్పు చేశారు, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ప్రజల్ని ఏ విధంగా నష్టపరిచారు, ఏ విధంగా మహిళలను ముఖ్యంగా అవమానపరిచారు, కుటుంబ వ్యవస్థని ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో ఈ రోజు ప్రజలు ఓటు తీర్పులో మిమ్మల్ని ప్రతిపక్షం కూడా లేకుండా అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా చేశారంటే ఇంతకన్నా ఇంక పెద్ద శిక్ష ఏముందండి? ప్రజలు ఒక పెద్ద ప్రజా తీర్పు ఇచ్చారు మీకు. కాబట్టి ఈ రోజు లోకేష్ బాబు గారు రాజకీయాలు ఇవన్నీ అమలవుతాయా, లోకేష్ బాబు గారు రెడ్ బుక్ లో చేసుకునేవన్నీ అమలవుతాయా అంటే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని న్యాయస్థానం ముందు పెడతాము. మీరు ఏదో తప్పు చేయకపోతే న్యాయస్థానంలో మీరు నిరూపించుకోండి. కాబట్టి మేమైతే మాత్రం భౌతిక దాడులకు సిద్ధపడతామని చెప్పి మేము ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. మీరు చెప్పకుండానే అధికారులు చేసేస్తారా? ప్రభుత్వం ఏది చెప్పకుండానే అధికారులు చేసేస్తారా? మీరు చెప్తేనే చేస్తామని వాళ్ళు అంటున్నారు కదా. గవర్నమెంట్ ఇప్పుడు కాదండి, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఒక నెల దాటింది అంతే. తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏ అధికారులు ఏం చేశారు చెప్పండి? రాగానే స్టార్ట్ చేశారు కూల్చివేతలు అని అంటున్నారు కదా. ఏమండి, అధికారంలోకి రాగానే కూల్చివేతలు స్టార్ట్ చేశారు ఎక్కడికక్కడ అని పదే పదే వైసీపీ అంటోంది కదా. బట్ మీరు చెప్తేనే ఎవరైనా చేస్తారు కదా అధికారులు. ఏమండి, ఎక్కడ తెలుగుదేశం పార్టీ అధికారులు చెప్పి అవి కూల్చేయండి ఇవి కూల్చేయండి అని చెప్పలేదు. అక్రమంగా కట్టి ఉంటే ఖచ్చితంగా కూల్చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చూసినా కూడా విలాసవంతమైనటువంటి భవనాలు కట్టుకొని ఆయన సుఖ సంతోషాలతో బతికాడే కానీ ఎక్కడ కూడా పేదవాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. పేదవాళ్ళకు 1 సెంటు స్థలం ఇచ్చి కనీసం భార్యాభర్తలు 2 పిల్లలు కనీసం పడుకోవడానికి కూడా ప్లేస్ లేనటువంటి ఇల్లు వాళ్ళకి ఇచ్చి నువ్వు విలాసవంతమైనటువంటి జీవితాలను అనుభవిస్తా ఉంటే ప్రజలు ఊరికే ఉంటారా అండి? మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అవన్నీ బయట పెట్టరా? మీరు చేసినటువంటి అవినీతి అంతా బయట పెట్టరా? మరి అందుకే కదా ప్రజలు ఈ రోజు ఓట్లేసి గెలిపించింది తెలుగుదేశం పార్టీని. ఎందుకు గెలిపించారు? ప్రజల పక్షాన నిలబడతారనేటువంటి ఆలోచనతో ప్రజలు ఒక గొప్ప తీర్పు ఇచ్చారు ఎన్డీఏ గవర్నమెంట్ కి. కాబట్టి మీరు చేసినటువంటి తప్పులు ఖచ్చితంగా బయట పెట్టడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏదో మేము కార్యకర్తలను మీరు పోయి వాళ్ళు ఎదురుగా కొట్టండి, నరకండి, చంపండి అనేది ఫ్యాక్షన్ రాజకీయాలకు తావులేదు ఎన్డీఏ గవర్నమెంట్ లో. కాబట్టి ఏదైనా ఏది చేసినా కూడా చట్టపరంగా చేస్తారు, న్యాయపరంగా చేస్తారు. ఏదైతే న్యాయం అనిపిస్తుందో ఆ విధంగానే ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కట్టుకునేటువంటి ఇల్లులో కానివ్వండి అవినీతి ఉంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వ అధికారులపై వాటిని పరిశీలించడం జరుగుతా ఉంది. కాబట్టి మీరు తప్పు చేయకపోతే నిర్భయంగా ఉండండి. మీరు లక్ష్మణరావు గారు ఏమంటారు? చేయలేదు కదా లక్ష్మణరావు గారు. మా టీడీపీ నాయకురాలు కృష్ణకుమారి గారు చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి. మీకు అవగాహన ఉందా లేదా? మీరు 14 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు 40 సంవత్సరాలు 46 సంవత్సరాల రాజకీయ అనుభవం చెప్పుకున్న మీరు కూడా ఎప్పుడైనా పేద బడుగు బలైన వర్గాలకు 1 సెంటు భూమైనా 1 గజం భూమైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇచ్చారా? మీరేదో గెలిచారంటే ప్రజలు మిమ్మల్ని ఏదో పగలు చేసే పరిపాలన చేస్తారని మిమ్మల్ని కల్పించరా? అక్కడ ఏ కారణాలు ఏ చేత ఎలాగోడిపోయిందనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరెంత అబద్ధాలు ఆడినా మేము ఓపిక పెట్టాం. మీరంతా అనకూడదు. మీరు ఒక స్త్రీ, నేను కొన్ని అదే ఈ ఆన్ ద స్పాట్ ఎవరైనా ఉంటే వేరే రకంగా మాట్లాడేవాళ్ళు. పెట్టారు కాబట్టి పుష్కలంగా రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నారు. ఆగండి ఒక నిమిషం అండి. మీరు 1 గజం స్థలం కూడా ఎవరికి ఇవ్వాల. మీ హయాంలో ఎక్కడ ఇల్లు కట్టింది లేదు. ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చినటువంటి ఇల్లులు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇల్లులు, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ఇల్లులు మాత్రమే 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం మేము. 32 లక్షలు అంటే ఒక్కొక్క పేద బడుగు బలైన వర్గాలు అందరూ కూడా
సెంటున్నర భూములు ఇచ్చాం. మీరు ఒక గజం భూమి కూడా మీరు మాట్లాడతారేంటి? అదే మీకే రైతు ఉన్నాయి. సెంటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటా ప్యాలెస్ ఉన్నారు కాబట్టి విలాసవంతమైన 100 గదులను ఇల్లు కట్టుకుంటారు. ఆయన ఇష్టం. చంద్రబాబు నాయుడు కట్టుకోలేదా సింగపూర్ లో? చంద్రబాబు నాయుడు గారు కట్టుకోలేదా దుబాయ్ లో? అసలు మీరు మాట్లాడకండి. అసలు మీరు మాట్లాడే అవకాశం ప్రజలు ఇవ్వలేదు మీకు. మీ యొక్క భవనాల గురించి పరిపాలన ప్రజలకు మీరు ఇక్కడ కాదు, మీరు సింగపూర్ లో దుబాయ్ లో కట్టుకున్నటువంటి నియోజకవర్గ కట్టుకున్న భవనాల సంగతి ఆంధ్రప్రదేశ్ లో సంపాదించిన డబ్బులు మూటలు తీసుకెళ్లేమో విదేశాల్లో కొనుక్కొని కట్టుకుంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఇక్కడ దేశంలో రాష్ట్రాల్లో కట్టుకుంటున్నారు. దానికి మీరు ఇదేంటి? మీరు కట్టుకోండి, మీద డబ్బులు లేవా? 2 ఎకరాల ఆజామి ఈ రోజున 10 లక్షల కోట్ల హాస్పిటల్ ఎలాగయ్యాడు? ఎలా కట్టాడు? 2,000 కోట్ల టర్న్ ఓవర్ అయ్యి హెరిటేజ్ కంపెనీ ఎలాగొచ్చింది? మీరు అధికారంలోకి రాగానే 1,200 కోట్లు ఒక రోజులో ఎలాగొచ్చింది? 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ వరకు మీరు ఇంట్లో ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి. మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత ప్రతిపక్ష అర్హత కూడా ఇవ్వలేదు కాబట్టి పేదవాడిని వెనకవంతని చేస్తానన్నారు కదా, చేయొచ్చు కదా. ఆ కిటికీ ఏదో చెప్పొచ్చు కదా. మీరు నోరుంది, మనం ఏదో మాట్లాడేసినా జనాలు చూస్తారు. మనం ఒకటే అబద్ధాలు చెప్తాం. ఎలక్షన్లు అయిపోయండి, ఓట్లేసిన పరిస్థితి లేదు, అయిపోయి ఇంకా 5 సంవత్సరాలు ఆగాల. పరిపాలనపై మాట్లాడండి. మీరు ఇంత అబద్ధాలు ఆడతారు, ఇంతగానే తిడతారు, ఎన్నెన్నా ఇదో ప్రాపగండ చేస్తారు. పరిపాలనపై దృష్టి పెట్టి మీరేం చేయగలరో ఏం చేయలేరో దానిపై మాట్లాడండి. ఫ్రీ ఇసుక అన్నారు, ఈ రోజున ఫ్రీ ఇసుక ఇస్తా ఉన్నారా? మేము 375 రూపాయలు ఆ రోజున టన్ను కని పెడితే ఈ రోజున 1,400 తీసుకుంటా ఉన్నారు మీరు టన్నుకి. ఎక్కడ 375 రూపాయలు, ఎక్కడ 1,400? ఈ రోజున 40 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుకని కబ్జా చేసి మీ ఆయుధాలను ఉంచుకుని లాక్కుంటా ఉన్నారు. మేము 80 లక్షల మెట్రిక్ టన్నులు రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి పెన్షన్ ఇస్తున్నారు. ఇవన్నీ ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అమలు చేస్తా పోతారు. మీరేం భయపడాల్సిన పని లేదు. మీరు నిర్భయంగా ఉండండి, ఇంట్లో కూర్చోండి. 5 సంవత్సరాలు మీకు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. మీరు ఇంట్లో కూర్చోండి, మేము ఏం చేస్తామో చూస్తూ ఉండండి, అంతవరకే. కానీ చేయకుండా ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచన చేయకండి. ప్రజల గురించి మీరేమి ప్రజలు ఏ విధంగా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. మీకు అవకాశం ఇచ్చినారు, మీరు సరిగా చూసుకోవాలా. ప్రజలు ఈ రోజు మాకు అవకాశం ఇచ్చినారు, మేము బాగా చూసుకుంటాం. ప్రజలకు వాళ్ళ అవసరాలు ఏంటో మాకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా చూసుకోవాలో ఆయనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి మీ దగ్గర పాఠాలు నేర్చుకునే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు లేదు, తెలుగుదేశం గవర్నమెంట్ లేదు, ఎన్డీఏ గవర్నమెంట్. మీకు ఇంట్లో కూర్చోమని చెప్పి కోటేశ్వర గారు, వైసీపీ సర్కార్లో జరిగిన అవకతవకలపైన విచారణకు ఆదేశిస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. మరి అది ఏ విధంగా ఉండబోతుందంటారు? ఏ విధంగా ఉండబోతుందంటే వివిధ శాఖల్లో బయటపడేటువంటి అంశాల ఆధారంగా వాటిని ఏ విధంగా చేస్తారు అనేటువంటిది మనం ఇంకా చూడాల్సి ఉంది. ఉదాహరణకి పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అదే విధంగా గొర్రెలు బర్రెలు ఇట్లాంటి పంపిణీ వ్యవహారంలో స్కూటర్ల మీద గొర్రెల్ని బర్రెల్ని తరలించారని చెప్పేసి దొంగ బిల్లులు రాసినటువంటి వ్యవహారాలు, ఇలాంటివన్నీ కూడా బయటపడతాయి. అందువల్ల వాటన్నిటి మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ శాఖల్లో జరిగినట్లు చెప్తున్నటువంటి అంశాల మీద మరి ర్యాండమ్ గా కొన్నింటిని తీసుకొని వాస్తవాల్ని విచారించి కేసులు నమోదు చేస్తారా, లేకపోతే అన్ని శాఖలకు సంబంధించినటువంటి పథకాలలో జరిగినటువంటి అవినీతి లేకపోతే ప్రగతి ఏమిటనేటువంటి దాన్ని రివ్యూ చేసి తేలినటువంటి అంశాల మీద చేస్తారా అనేటువంటిది మనం ఇంకా చూడాల్సి ఉంది. ఎందుకంటే డెఫినెట్ గా ఎక్కడ అవినీతి జరిగినా గానీ, ఏ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినా గానీ, పాలకులు అనేటువంటి వాటిని మా ప్రభుత్వం కాదు కదా అని వ్యవహారం కనుక మూసిపెట్టేట్లయితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవినీతికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. అందువలన అటువంటి వాటి పట్ల ఏ ప్రభుత్వం కూడా ఎవరైనా గానీ సహించకూడదు. వాస్తవాలను బయటకు పెట్టాలి. నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని లేదా అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని తగినటువంటి శిక్షలు వేయించాల్సినటువంటి బాధ్యత
ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకని సత్పాలన అంటే అది కూడా అటువంటి అక్రమార్కుల మీద చర్యలు తీసుకోవడం కూడా సత్పాలనలో భాగమే. అటువంటి చర్యలు తీసుకుంటుందా లేదా, ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటిది బహుశా మరి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల తర్వాత ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందేమో చూడాలి. ఎందుకంటే బడ్జెట్ సందర్భంగా చేసేటువంటి సమీక్షల్లో అనేక లొసుకులు బయటపడేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు తన శాఖలో నిధులు ఏమయ్యాయో అర్థం కావట్లేదు, ఏం ఖర్చు పెట్టారో తెలియట్లేదు, 2000 కోట్లు ఎంతో ఉండాలి, ఏమి కనపట్లేదు అని చెప్పారు. మరి ఆయన బహిరంగంగా చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి విచారణ కనుక చేయకపోయేట్లయితే అది పవన్ కళ్యాణ్ గారి మాటల యొక్క విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అందుకని ఎట్లా చేస్తారు ఏంటనేటువంటి మనం చూడాల్సి ఉంటుంది. అదే విధంగా ఏదైనా అట్లాగే జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు 30,000 మందికి పైగా మహిళలు గాని యువతులు గాని అదృశ్యమయ్యారు అని చెప్పేసి తనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమాచారం ఇచ్చిందని కూడా ఎన్నికలకు ముందు చెప్పారు. మరి దాని గురించి కూడా ఇప్పుడు కొత్తగా అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారు, ఆమె కానీ ఇంతవరకు ఎటువంటిది చెప్పలేదు. అందుకని ఈ మహిళల ఆచూకీ లేదా అదృశ్యము, ఈ కేసులు లేదా మహిళల మీద లేదా పిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఇటువంటి వాటి మీద కూడా శ్వేతపత్రం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మిగిలినటువంటి అంశాల మీద శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ముందుకు తెచ్చినటువంటి ఈ అంశాల మీద కూడా మొత్తంగా హోంశాఖకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి శ్వేతపత్రాన్ని కూడా ప్రకటించాలనేది ఈ సందర్భంగా నా అభిప్రాయం. రైట్, కుసుమకుమారి గారు ఏమంటారు? మరి మహిళా భద్రత పైన కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారా? ఖచ్చితంగా అండి. మహిళలకు రక్షణ కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీని. ఎందుకంటే మహిళా పక్షపాత పార్టీ. ఈ రోజు ఒక మహిళా మినిస్టర్ అనిత గారు చాలా రాజకీయాల్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా 10 మందికి పాఠాలు చెప్పి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మహిళగా, మరి ఈ ఒక దళిత మహిళ, అలాంటి మహిళకు హోమ్ మినిస్టర్ కనుక ఇచ్చినట్టయితే కనుక రాష్ట్రంలో శాంతి భద్రతలను మనం కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అనిత గారికి హోమ్ మినిస్టర్గా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మహిళలపైన జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కానీ, అక్రమాలపైన కానివ్వండి, వరకట్న వేధింపులపైన కానివ్వండి, యాసిడ్ దాడులు ఇలాంటివి అయితే, ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకుంటామని చెప్పి ప్రేమ వివాహాలు చేసుకోకపోతే మహిళలపైన చేస్తున్నటువంటి దాడుల విషయంలో కానివ్వండి, ముఖ్యంగా ఈ కాలేజీల్లో జరుగుతున్నటువంటి అమ్మాయిలపైన జరుగుతున్నటువంటి ర్యాగింగ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అరికట్టడానికి హోమ్ మినిస్టర్ మరి అనిత గారు ముందున్నారు. ఖచ్చితంగా ఆమె రివ్యూ చేస్తారు. శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయడానికి ఆమె సిద్ధంగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సలహాలు సూచనలతో ఆమె ముందుకు వెళ్తుంది. అదేవిధంగా పవన్ గారు కూడా ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది, ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అదేవిధంగా అనిత గారు కూడా ఆ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తుంది. ఒక హోమ్ మినిస్టర్ గా మేమందరం కూడా హర్షిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇట్లాంటి మహిళా సమస్యల పోయిన 5 సంవత్సరాల్లో కూడా ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి మహిళ అనిత గారు. కాబట్టి ఒక మంచి దళిత మహిళకు, ఒక ధైర్యం ఉన్నటువంటి మహిళకు హోమ్ మినిస్టర్ గా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత మరి అనిత గారి పైన ఉంది. ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్తుంది. ఎవరు కూడా రాష్ట్రంలో ఈ రోజు మహిళలందరూ కూడా సంతోషంగా నిద్రపోవడానికి అవకాశం ఉందని చెప్పి నేను మహిళగా కోరుకుంటా ఉన్నాను. రైట్, లక్ష్మణరావు గారు, వైసీపీ సర్కార్లో జరిగిన అవకతవకల పైన విచారణకు ఆదేశిస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఒకవేళ నిజంగా విచారణకు ఆదేశిస్తే కనుక దీన్ని వైసీపీ ఎలా ఎదుర్కోబోతోంది? ఒక్క నిమిషం, ఖచ్చితంగా విచారణకి మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. మా మాజీ ఎమ్మెల్యేలు అవనియండి, మా మినిస్టర్లు అవనియండి, ఏ నియోజకవర్గంలో లేకపోతే ఏ రకంగా వాళ్ళు అవినీతి చేశారు, ఏ స్కామ్ లో ఎన్ని వేల కోట్ల అవినీతి చేశారు అనేది వాళ్ళ అధికారంలో ఉన్నారు. పూర్తి ఆధారాలతో వాళ్ళు కోర్టుకి వెళ్తారా ఏంటనేది చూడాలి. వెళ్తే లీగల్ గా మేము ఫైట్ చేస్తాం. అంతేగాని రోజా గారు ఆడదాం ఆంధ్రలో 130 కోట్ల స్కామ్ జరిగింది, దారంపూడి చంద్రశేఖర్ గారు 5,000 కోట్లు స్కామ్ చేశారు, కొడాలి నాని గారు 2,000 కోట్లు స్కామ్ చేశారు, నోటు మాటతో ఎన్నెన్ని మాట్లాడతామండి. అది కాదు, పూర్తి ఆధారాలతో మాట్లాడి ఖచ్చితంగా మన వాళ్ళని మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ఆధారాలతో అరెస్ట్ చేయండి. ప్రజాధనాన్ని ఎవరు వృధా చేయడం ఎవరికి ఇది కాదు కదా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద
ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉంది, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. ఆయన నిర్దోషాన్ని బయటకు, ఆయన నిర్దోషాన్ని సర్టిఫికేట్ రాలేదా ఇంకా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి వాళ్ళు కూడా. ఈ రోజున సీఎంగా ఉన్నారు, కోర్టులో కేసులు ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. అలాగే 25 దీని మీద స్టేలు తెచ్చుకున్నారు ఆయన గత రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఆయన చేసినటువంటి అవినీతి ఎవరైనా చేశారో నన్ను అడిగితే ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు చేసినంత అవినీతి ఎవరైనా చేసి ఉంటారా? అది గమనించాలా. అంతేగాని ఉన్నా కదా వచ్చాము జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ ఎమ్మెల్యే గారి మీద, ప్రతిపక్ష నాయకుల మీద మనం తోచిస్తే అయిపోతుంటే కొంతవరకే మీరు నెట్టుకొని రాగలరు. రోజు ఇదే బాగోతుందని చెప్తే ప్రజలు నమ్మరమ్మా. ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఎంతకాలం అబద్ధం చెప్తే నమ్ముతారు? అబద్ధాలు ఎంతకాలం మనం చెప్పగలం? అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినవే వాళ్ళు ఎత్తి చూపుతున్నారు కదా. పోలవరం విషయంలో 5 ఏళ్లలో కూడా మీరు అసలు ఏమీ చేయలేదు, ప్రాజెక్ట్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం అమ్మ, పోలవరంకి సెంట్రల్ గవర్నమెంట్ 10,000 కోట్లు ఇచ్చింది అనుకోండి. ఆ 10,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తిన్నారు? కాంట్రాక్టులు ఎంత తిన్నారు? దేనికి ఎంత ఖర్చు? మీరు మన శాతపత్రం రిలీజ్ చేశారు కదా, పెట్టమని చెప్పండి. ఎవరి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళి తీసుకురమ్మని చెప్పండి. మేము కూడా తీసుకురమ్మని చెప్తా ఉన్నాం కదా. మేము అసలు దాన్ని ఎంక్వైరీ చేయొద్దని అట్లా ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నాం. మీకు దేంట్లో అనుమానం ఉంటే ప్రతిదీ కూడా బయట పెట్టండి, ఎంక్వైరీ చేసి పూర్తి ఆధారాలతో బయట పెట్టండి అని చెప్తా ఉన్నాం. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. రైట్ అండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మనీ కోటేశ్వరరావు గారికి, కుసుమ కుమార్ గారికి, అలాగే రేగడి లక్ష్మణరావు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. నమస్తే.